థ్యాంక్ యూ అండి. వీళ్ళరా ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందాము. ఈ వాక్య భాగాన్ని అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యం ఉండొద్దు. దేవుని వాక్యంలోకి వచ్చున్నాం కాబట్టి ఇంతవరకు పాటల ద్వారా దేవుని యొక్క నామాన్ని మనం మహింపరుచున్నాము. సో ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని అర్థిస్తూ ఈ దినం మనతో ఏదైతే వాక్యంతో దేవుడు మనతో మాట్లాడనే ఉన్నారో వాక్యం నిమిత్తము సహాయం చేయమని మన తండ్రిని అడుగుతాం పిల్లలు. సో అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. అవధులు లేని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. గతించిన కాలం అంతా నా తండ్రి నీ సజీవ లెక్కల్లో మమ్మల్ని దాచి కాచి కాపాడు తండ్రి. మీ సజీవుల సంఖ్యలో మమ్మల్ని రాసి ప్రభు నాయన మరొక దినాన తండ్రి మేము చూడడానికి మాకు ఇచ్చే అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈరోజు అనేక మంది ప్రభు నాయన లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ తండ్రి, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ తండ్రి, మేమేదో గొప్పవారమని కాదు కానీ ప్రభు మీ అపారమైన కృప మా పట్ల చూపిస్తూ తండ్రి, మీ సన్నిధాన వర్తనలుగా ప్రభు మీ పిల్లలుగా తండ్రి మమ్మల్ని ఈ భూమి మీద ఇంకా మీరు ఉంచారు తండ్రి. తండ్రి బ్రతికున్నామంటే తండ్రి మీ పని ఉందని అర్థం ప్రభువా. మీ పని ఇంకా నమ్మకంగా చెయ్యాలని అర్థం తండ్రి. బ్రతుకున్న వారముగా తండ్రి మేమందరం తండ్రి, సజీవులుగా కనిపిస్తున్న మేమందరం తండ్రి, మీ ఆత్మీయతలో మరణిస్తున్న అనేక మందిని బ్రతికించేవారుగా ఉంటకు సహాయం దయచండి. మేము మేలుకుని తండ్రి అనేక మందిని మేలుకొలిపే జీవితాలు మా ఎందుకు కనపరచుటకు సహాయం దయచేయండి. ఎంతవరకు తండ్రి నీ పిల్లల తండ్రి చక్కనైన స్వరాలతో తండ్రి అనేకమైన కీర్తనలు పాడి తండ్రి నామాన్ని మహింపరిచారు తండ్రి. ఎవరు కూడా ప్రభువా ఎవరు ఏ పాటలు పాడినప్పటికీ తండ్రి సమస్త మహిమ మీకే కలుగును కాక తండ్రి. ఎవరికి గొప్పొద్దు ప్రభువా, ఎవరు కూడా ఇందులో గొప్పవారం కాదు తండ్రి. అందరూ నీ సన్నిధికి వచ్చిన నీ పిల్లలం, నీ ముందు కూర్చుని నేర్చుకుంటున్న మీ విద్యార్థులం ప్రభువా. నీ మహాజ్ఞాన సాగరంలో నుంచి ప్రభువా అనేక విషయాలు మేము నేర్చుకుంటూ ఉండగా తండ్రి మా జీవితం సరిపోలేని విషయాలు తండ్రి, విత్తనాల బస్తాలాంటి నీ బైబిల్ గ్రంథంలో నుండి తండ్రి అనేకమైన విత్తనాలు మాకు వెదజల్లుతున్నారయ్యా. మీకు వందనాలు. వెదజల్లబడుతున్న ప్రతి విత్తనాన్ని తండ్రి మా హృదయంలో ఫలింపజేసుకుంటూ సహాయం తెచ్చండి. ఇంతవరకు సహాయం చేస్తారు తండ్రి. ఇదిగో తండ్రి దీనుడిని ప్రభువా నీ ఎదుటి నిలబడి నీ వాక్యం బోధిస్తుండగా సహాయం దయచేయండి. నా జ్ఞానాన్ని పూర్తిగా మరుగు చేసి తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నీ సంయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి తండ్రి నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని వింటున్న ప్రతి ఒక్క సహోదరుడిని ప్రభు మీరే మరి ప్రభు నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో నింపి నడిపించమని, వినగల చెవులు, గ్రహించగల హృదయాలు, ఆచరించగల మనసులు అందరికీ దయచేయమని క్రీస్తు వారి ప్రేరట ఈ ప్రార్థన మనవుడు అడుగుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని వల్లరా మరి దేవాదేవుని మహాకృపను బట్టి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అలాగే ఇటు అవకాశం ఇచ్చిన మరి బ్రదర్ రావణ్ గారికి, అలాగే సింగ్ ఫర్ గాడ్ కుటుంబ సభ్యులైన మీ అందరికీ కూడా నా ప్రియులైన మీ అందరికి కూడా మరి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులరా, ఈరోజు ఒక విశిష్టమైన సంగతి మనము వివరించుకుందామండి. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద సంచరించినటువంటి ఆ దినాలలో ఆయన అనేకమైన మాటల ద్వారా తన చుట్టూ ఉన్న వారికి ఎన్నెన్నో విషయాలు నేర్పిస్తూ అనేకమైన ఉపమానాలు చూపిస్తూ వారి దగ్గర ఉన్న వారిని మరింతగా వాక్యపరంగా బలపరచాలని చూసేవారు, ఆత్మీయంగా బలపరచడానికి ప్రయత్నం చేసేవారు. చాలామంది ఇదే భాగంగా మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆయన చేసే అద్భుత కార్యాలు చూడడానికి కొంతమంది వస్తే, చాలామంది ఆయన పెట్టే భోజనం కోసమని, చాలామంది ఆయన ద్వారా పొందుకునే స్వస్థతల కోసమని, ఇలాగా చాలామంది ఆయన వెంబడిస్తూ ఉన్న దినాలలో మరి యేసుక్రీస్తు ప్రభు అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ఒక పక్క సూచక్రియలు అద్భుతాలు జరిగిస్తూనే సత్యవాక్యాన్ని సంపూర్తి చేసి సమాజానికి అందించాలనే ఉద్దేశంతో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చేస్తున్న తండ్రి యొక్క చిత్తమైనటువంటి పనిని ఎంతగానో ప్రేమిస్తూ ఈ భూమి మీద తన వచ్చిన చిత్తాన్ని అంటే దేవుని యొక్క చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాలి అని ఒక ఆత్మ మంట కలిగిన వాడై
మరి ఒక ఆత్మ మంట బాధ అంటే అనేక మంది తండ్రిని దగ్గరికి చేయాలి, అనేక మందిని తండ్రితో కలపాలి, తండ్రితో సమాధానపరచాలి. సమాధానానికి కర్త కదా యేసుక్రీస్తు ప్రభు. దీనిలో భాగంగా అనేకమైన వాక్యాల ద్వారా ప్రభు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారండి, చాలా విషయాలు చెప్పారు. అందులో ఒక విషయం మనం చూద్దాం, ఈరోజు ఒక విషయం చూద్దాం. మరి లూకా గారు రాసిన సువార్తలో 16 అధ్యాయంలో ఒక సందర్భం రాయిస్తున్నాడండి. 16 అధ్యాయం ప్రారంభం వచ్చిన ప్రియులరా, మరి అక్కడ ఒక ఆశ్చర్యకరమైన ఒక వింత ఆశ్చర్యం కాదు, ఒక వింత సంఘటన అక్కడ మనకి కనిపిస్తుంటుంది. బైబిల్ సరిగ్గా చదవకపోతే, ఒకవేళ సరిగ్గా దేవుని యొక్క సహాయంతో అర్థం చేసుకోకపోతే కనుక ఈ వచనాన్ని చూసుకుని చాలా అపార్థం చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మనం బాగా వివరించుకుందాం ప్రియులరా. ప్రారంభించుకుంటున్నాం, చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. ఇక్కడ ఈ అధ్యాయం అంతా మనం చూసుకున్నట్లయితే ప్రియులరా, ధనవంతుడు అనే ఆ మాటను పట్టుకుని ధనవంతుల గురించి మాట్లాడుతున్న మాట. చాలామంది ధనవంతులు అనగానే ఎవరంటే డబ్బు ఉన్నవారు, ఇది ఈ లోకంలో ఉన్న అర్థం. కాబట్టి ధనవంతులు అనే ఒక వ్యక్తిని ఇక్కడ చూపిస్తున్నాడు. అక్కడ ఒక గృహ నిర్వాహకుడు అనే ఒక వ్యక్తిని కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఉన్నాడు. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వానిని పిలిపించి నిన్ను గూర్చి నేను పిలుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడికై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. చూసారండి, గృహ నిర్వాహకుడిగా ఒక అతని వ్యక్తిని నిర్ణయించుకుని తన గృహం మీద, తనకు వ్యాపారం మీద, తనకు కలిగినంతటి మీద ఒక నిర్వాహకుడుగా అతను నియమించినప్పుడు అతను ఆ గృహ నిర్వాహకత్వంలో నమ్మకం కోల్పోయి, నమ్మకం లేనివాడై, మరి యజమానుడు లేడు కదా అని తన ఇష్టానుసారంగా జీవించి మరి ఎన్నెన్నో మరి యజమానుడికి నష్టపరిచే, అంటే యజమానికి తెలియకుండా అనేకమైన తప్పుడు పనులు చేసేవాడండి. ఇలాగైతే మొత్తం మీద దొంగతనం దాగదంటారు కదా, అలాగే జరిగింది. మరి అతను తన లెక్క అప్పగించవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరో చెప్పారు, అయ్యా మీరు ఇక్కడ ఉండట్లేదు, మొత్తం అంతా అతని మీద విడిచిపెట్టి వెళ్ళిపోయారు మీరు. అతని మీద విడిచిపెట్టినప్పుడు అతను ఎలా చేస్తున్నాడు అన్నప్పుడు మరి యజమానుడు దృష్టికి వచ్చినప్పుడు యజమానుడు పిలిచాడు, నాయన ఇదిగో నీ మీద ఒక నేరం మోపబడింది, మరి ఏం చేస్తావు? నీ లెక్క అప్పగించు. ఏంటి అది, ఏది ఎక్కడ ఎంత ఉంది, దీనికి లెక్కలు చెప్పండి. ఇప్పుడు అప్పుడప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్లు వస్తుంటారు కదండి పెద్ద వాళ్ళకి, లెక్కలు ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఎలా వచ్చింది, ఏంటి పరిస్థితి, అసలు ఎలా సంపాదించారు మీరు అంతా, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు ప్రియులారా. అలాగే యజమాని అంటున్నాడు, మరి నీ లెక్క అప్పగించు, ఇంతకాలం నీ మీద వదిలేస్తాను, నీ మీద వదిలేస్తాను, ఇలా చేసేవాళ్ళు నీ మీద నేరం మోపబడింది, ఇలా నీ మీద నేరం మోపబడింది, మరి నువ్వు నీ లెక్క అప్పగిస్తావా అన్నప్పుడు అక్కడ ఆ గృహ నిర్వాహకుడు యొక్క తెలివిని యజమానుడు మెచ్చుకోవడం జరుగుతుందండి. జరిగింది ఒక తనకు నష్టం వచ్చే పని అయినప్పటికీ ఆ యజమానుడు అతని తెలివిని మెచ్చుకున్నాడు. అది ఎందుకు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, చూడండి అక్కడ అంటాడు, చెప్పాడు 3వ వచనం, ఆ గృహ నిర్వాహకుడు తనలో తనలాగా అనుకున్నాడంట, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేను ఏం చేస్తాను? ఇప్పుడు నన్ను తీసేసాడు పనిలోంచి, ఇప్పటి వరకు సుఖపడిపోయి అలవాటు పడిపోయి ఉన్నాను, ఒక పని కూడా చేయలేను, నేను ఏం చేస్తాను? ఇప్పుడు నా లెక్క అంతా తెలిసిపోయింది, ఇప్పుడు నేను ఖచ్చితంగా బయటపడిపోయేవాడినే, నా లెక్క తెలిసిపోయింది కాబట్టి నేను ఇప్పుడు నా యజమానుడి దగ్గర పని చేయలేను. అలాగని కింద అంటాడండి, నేనేం చేతును, త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. చూసారా, కష్టపడి ఒళ్ళొంచి పని చేయలేను, ఇప్పుడు సుఖానికి అలవాటు పడిపోయాను, నేను సుఖానికి అలవాటు అయిపోయి నేను ఒళ్ళొంచి పని చేయలేను. అలాగని అడుక్కోదంటానా? అడుక్కుంటాక ఎక్కడ వీలవుతుందండి?
ఎలా వీలవుద్ది? అసలే ఇప్పటి వరకు అందరి మీద అజమాయిషీ చేసి గుమాస్తా, గృహ నిర్వాహకుడు గుమాస్తాగా ఉన్నాడు. వెళ్ళరారంటే 10 మంది వస్తారు, పోరంటే పోతారు. అలా అధికారం ఉన్నవాడు సడన్గా బెచ్చమెత్తుకుంటే మొహం ఎక్కడ పెట్టుకుంటాడండి? ఇవన్నీ తనలో తను ఊహించుకుంటున్నాడు. ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు, అటువంటి దుస్థితి వచ్చినప్పుడు ఆ గృహ నిర్వాహకుడు మంచి ఆలోచన కలిగి ఉన్నాడు పిల్లరా. అంటే అతను తాను తప్పించుకోవడానికి మంచి ఆలోచన, మంచి ప్రణాళిక ఒకటి వేసుకున్నాడు. మంచి ప్రణాళిక ఏంటో కింద చూపిస్తున్నాడు చూడండి. భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను, నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి నేను తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏం చేయాలో నాకు తెలుసు. ఎవరికైతే ఎంతకాలం నేను మరి అప్పులు ఇస్తూ లేకపోతే ఈ యజమాని యొక్క సంపద దోచిపెడుతూ వారిని పోషించానో వాళ్ళ లెక్కలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళని చేర్చుకోవడం ఎలా చేర్చుకోవాలో నాకు తెలుసు, నాకు బాగా తెలుసు ఎలా చేర్చుకోవాలో. నేను ఏం చేస్తాను, నన్ను నా యజమానుడు బయటకు తోలేసినప్పుడు నేను ఈ విధంగా చేస్తాను, వాళ్ళు నన్ను ఎందుకు చేర్చుకోవాలో చూస్తానన్నట్టుగా ఇతను తనలో తను ఊహించుకుని, తనలో తను ఆలోచన చేసుకుని, తన భవిష్యత్తు ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని, చూసారా, ఒక ఉద్యోగం పోతుంది అంటే తనకున్నటువంటి ఒక స్థితి కోల్పోతున్నాను. కాబట్టి భవిష్యత్తులో ఇంకొక స్థితి నేను ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడికి ఒక స్థితి కోల్పోతున్నాను నేను, కాబట్టి మరొక స్థితి నేను ఏర్పాటు చేసుకోవాలని ముందుగానే తనలో తను ఆలోచించుకుని ఏమన్నాడు చూడండి ప్రియులారా. 5వ వచనం, తన యజమానుని రుణస్తులలో ఒక్కొక్కరిని పిలిచాడంటండి. తన యజమాని రుణస్తులు ఎవరైతే ఉన్నారో, నేను యజమాని యొక్క రుణస్తులను పిలుస్తాను. వాళ్ళు ఎవరైతే బాకీ ఉన్నారో మనకు వాళ్ళని పిలిచి అక్కడ ఒక మంచి పని చేద్దాం, అప్పుడు మన మీద జాలిపడతారు. పిలిచి నీవు నా యజమానుడికి ఎంత అచ్చి ఉన్నావని మొదలువాడు అంటండి. వాడు అన్నాడు, 100 మణుగుల నూనె అని చెప్పక, ఇదిగో నువ్వు నీ చీటి తీసుకుని త్వరగా కూర్చుని దాని మీద 50 మణుగులను రాసుకుని వెళ్ళిపో. తర్వాత వాడు నువ్వు ఎంత అచ్చినాను మరొకరిని అడుగా, వారు 100 తూముల గోధుమలు అని చెప్పినాడు. వానితో నీవు ఒక చీటి తీసుకుని 80 తూములను రాసుకో అని చెప్పాడంటండి. ఇప్పుడు నష్టం ఎవరికి వచ్చిందంటే యజమానుడికి వచ్చింది, ధనవంతుడికి వచ్చింది. ఈ గృహ నిర్వాహకత్వ ప్లాన్ చూసారా, అంటే ధనవంతుడనే యజమాని యొక్క సొమ్ముతో తన భవిష్యత్తు ప్రణాళికను వేసుకుంటున్నాడు. మధ్యలో ఏముందండి, యుక్తి ఉపయోగించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత ఉన్నావు బాబు, నువ్వు ఎంత బాకీ, నీ బాకీ ఎంత అన్నప్పుడు, అండి నాకు 1000 రూపాయలండి. 1000 రూపాయలా, తొందరగా 500 రాసుకుని వెళ్ళిపోరా బాబు, మళ్ళీ మా సార్ వచ్చారంటే మళ్ళీ నిన్ను మళ్ళీ మామూలుగా వెయ్యమ్మంటారో, నేను చూసుకుంటాను కదా, నీకు ఎందుకు గొడవ అంతా, నువ్వు వెళ్ళిపో, 500 రాసుకుని వెళ్ళిపో, 500 అని చెప్తాలే. ఇంకా రెండో ఒకటి పిలిచి నువ్వు ఎంత ఉన్నావురా అంటే, నేను ఒక 500 ఉన్నాండి. 500 ఉన్నావా, 250 రాసుకో, వెళ్ళిపో, నేను చెప్తే నేను చూసుకుంటాను అదంతా. అంటే దీనివల్ల ఎవరి దగ్గర ఇతను ఫేవర్ అయ్యాడంటే, ఎవరైతే రుణస్తులు ఉన్నారో రేపు పొద్దున్న వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళిపోతే ఏం చేస్తారంటే, అరే మనకి సగం బాకీ తగ్గించేసాడు, యజమానికి చాలా డబ్బు ఉంది కదా, అతను ధనవంతుడు, అతనిలో కొంత మనకి తగ్గించి పెట్టాడు, ఇతనికి ఒక పూట భోజనం పెట్టలేమా అనుకుంటారు కదండి. అతని తెలివి ఎంత ఎలా ఉందో చూస్తే, అలాగా భవిష్యత్తులో ప్రణాళికను ఆలోచిస్తూ యజమానుని యొక్క ధనంతో మరి తనకి ప్రణాళిక చేసుకుంటున్నాడు భవిష్యత్తులో. అలాగన్నప్పుడు రాసుకోమని చెప్పాడు. తర్వాత నీవు ఎంత వచ్చినా మరొకనాడుగా రాసుకున్నాడు. 8వ వచనం, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనునని. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు ఎవడు? అన్యాయస్తుడు ఎంత యుక్తిగా నడుచుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి వీళ్ళరా. ఇక్కడ ఆగాలి మనం. ఇది చాలా ఇంపార్టెంట్ వచనం. ఇదంతా ఎందుకంటే ఇతను అన్యాయమే చేశాడు, కానీ ఎలా నడుచుకున్నాడో తెలుసా? యుక్తిగా నడుచుకున్నాడు. ప్రణాళిక భవిష్యత్తు కోసం యుక్తిగా నడుచుకున్నాడు. అసలు ఎంత యుక్తిగా నడుచుకున్నాడు అయ్యా అని మనం ఆలోచిస్తే, ఎవరికైతే అన్యాయం చేశాడో ఇతను, ఆ యజమానే ఎంత బాగా ఆలోచించాడు రేడు. అబ్బా, మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు.
అబ్బా ఎంత బాగా ప్లాన్ చేసుకున్నాడు వీడు, అబ్బా నా డబ్బులతో నా దగ్గర నుంచి బయటికి పంపించినా కానీ, నేను బయటికి పంపించేసినా కానీ నా డబ్బులతో నా ధనాన్ని వాడుకుని నా దగ్గర నుంచి బయటికి పోయినా కానీ వేరొకరి దగ్గర ఆశ్రయంగా ఉండాలనుకునే వీడి ప్రణాళిక చాలా గొప్పదే, చాలా గొప్పది అని ఎవరనంటే అన్యాయస్తులు నా గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునని వారి యజమానుడు వాళ్ళని మెచ్చుకొనెను. కాబట్టి వెలుగు సంబంధులారా చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి వినండి. మనం అందరం వెలుగు సంబంధులం. మనం చీకటి వారము కాంప్రియులరా. చీకటి మన ఎంత మాత్రము ఉండకూడదు కూడా. ఎందుకంటే మనం వెలుగై ఉన్న వాడిని ఆశ్రయించిన పిల్లలం. ఈ భూమి మీద చీకటి చాలా ఉందండి. ఈ లోకంలో చీకటి అనేది చాలా అలుముకొని ఉంది. అయితే ఈ చీకటి లోకంలో ఒక వెలుగొచ్చే దివ్యలా మనం, ఈ ప్రకాశించే జ్యోతిలా ఈ భూమి మీద ప్రత్యేకింపబడ్డాం. మనం మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఈ లోకములో నుండి పిలువబడ్డారు మీరు అన్నాడు ప్రభు. అంతే కదండి. మనము వెలుగొందే దివ్యులం, అంటే వెలుగునిచ్చేవారము, చీకటి వారం కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు మన గురించి, మనతో అంటున్నాడు వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. చూసారండి, వెలుగు సంబంధులకి యుక్తి లేదు ప్రియులరా. వెలుగు సంబంధులకి ఏమి లేదు, యుక్తి లేదు. కానీ యుక్తిగా నడుచుకోండి అన్నాడు. పావురముల వలె నిష్కపటులను, పాముల వలె వివేకులుడై ఉన్నామన్నాడండి ప్రభు. ఏమండి ఎంత యుక్తిగా అంటే అన్యాయస్తుడైన అతనే అంత యుక్తిగా నడుచుకుంటే ప్రభు అంటున్నారు ఈ తరమును బట్టి చూస్తే వెలుగు సంబంధుల కంటే చీకటి సంబంధులు ఉన్నారు చూసారా, వాళ్ళే చాలా యుక్తిగా ఉన్నారయ్యా. చాలా యుక్తిగా ఉన్నారు. వాళ్ళు తమ భవిష్యత్తు ప్రణాళికలు ఎంతో బాగా వేసుకుంటున్నారు. వారి లోకంలో అశాశ్వతమైన దాన్ని ప్రేమించినప్పటికీ, ఆశించినప్పటికీ, కోరుకుంటున్నప్పటికీ అయినా కానీ తమ జీవితాలు ఎంతో బాగా కట్టుకోవాలని అన్యాయం చేసినా తమ జీవితాలు కట్టుకుంటున్నారు. కానీ అన్యాయం చేయకుండానే తమ జీవితాలు కట్టుకోవాల్సిన క్రైస్తవులు మాత్రం ఎలా ఉన్నారు? ఇంకా వారికంటే యుక్తిహీనులుగా, బుద్ధిహీనులుగా, భక్తిహీనులుగా ఈ భూమి మీద కనిపిస్తూ ఉన్నారండి. కాబట్టి ఒక మాట చెప్పాడు అక్కడ, అదేంటంటే చూస్తే కింద 9వ వచనం, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. చాలామందికి మాట అర్థం కాలేదండి. అన్యాయపు సిరి ఏంటి ప్రభువా? మేమేమన్నా క్రైస్తవం, మేము ఎవరిని కొట్టి తేలేదు అన్యాయం చేయడానికి, మేము ఎవరిని దోచుకుని తేలేదు అన్యాయం చేయడానికి. సో అన్యాయపు సిరి అని రాయించారంటే చాలామందికి అర్థం కాలేదు చాలా రోజు ఈ విషయం. ఇప్పటికీ ఈవెన్ చాలామందికి అర్థం కాలేదు ఈ విషయం. అన్యాయపు సిరేటి ఈ మాట ఎందుకు రాయించాలని బుర్రలు పట్టుకున్న వారు కూడా లేకపోలేదు ప్రియులారా. కానీ దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని పాదాల చెంత పడిపోయినప్పుడు, ఆయన ముందు మోకరించి తండ్రి ఈ విషయాలు నాకు తెలియజేయ తండ్రి అన్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా దేవుడు మాట్లాడి మనకు నేర్పిస్తాడండి. ఏమండి, మనం ముందు మనల్ని మనం అప్పగించుకోవాలి. తండ్రి ఐఎమ్ రెడీ టు లెర్న్ యువర్ వర్డ్స్. నేను నేర్చుకోవడానికి, నీ మాటలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. నీ పాద సన్నిధిలో మోకరించి అన్నప్పుడు దేవుడు ఎవరో ఒకరు మన ఆసక్తిని బట్టి, మన ఆశగల ప్రాణాన్ని బట్టి మనల్ని వాక్యం ద్వారా తృప్తిపరచడానికి ఎవరో ఒకరిని ఎన్నుకుంటాడు ప్రియులారా. అలా నేర్చుకున్న వారమే మీరు, నేను, మనమందరం కూడా. ఈరోజు నేను నేర్చుకున్న వాక్యం నా సహోదరులని మీతో పంచుకోవాలి, నా స్నేహితులని మీతో పంచుకోవాలి, నా ఆత్మీయ కుటుంబ సభ్యులు మీరు అందరూ మీతో పంచుకోవాలని ఆశపడ్డాను నేను. మరి ఆశపడితే అయిపోద్దండి? దానికి చేయవలసిన హార్డ్ వర్క్ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అలా కష్టపడి ఇష్టమైన వారి కోసం ఈ వాక్యం బోధించట్లో మనం అందరూ కూడా ప్రయాసపడుతున్నాం ప్రియులారా. ఒకరినొకరు పురుగొలుపుకుంటున్నాం మాటలతో, దేవుని యొక్క మాటలతో మనం ఒకరినొకరు పురుగొలుపుకుంటున్నాం. ఎందుకో తెలుసా? మన ఈ జీవితాలు ఇక్కడతో మాత్రం ముగిసిపోకూడదు. ఓన్లీ స్టార్ మేకర్ అనే యాప్లో మాత్రమే మనం కలిసి ఎవరి స్టార్ జీవితాలు వాళ్ళు జీవించేసి ఈ లోకంలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి చోట్ల వాళ్ళు వెళ్ళిపోవడం కాదు. కానీ మనం అందరం కూడా ఎక్కడైనా మనందరం ఒక చోట కలిసి ఉండాలనే సదుద్దేశం మనందరితో కూడా. అలా సదుద్దేశం కలిగిన వారు కాబట్టే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారని నమ్ముతున్నాను ప్రియులారా. అందుని బట్టి ఇది ఏర్పాటు చేసిన వారు ఎవరో
మీకు బాగా తెలుసు, నాకు కొంతవరకు తెలుసు. వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటానండి. మంచి అవకాశాలు ఇవన్నీ కూడా. మనం ఎక్కడెక్కడో వారమో ఒకరు తెలియనప్పుడు మరి దేవుడు తన మహాకృపను బట్టి క్రీస్తు అనే ఒక మహానుభావుడు వాళ్ళ రక్తంలో కడగబడిన వారముగా మరి దేవుడు చూపిస్తున్న ప్రేమను బట్టి మనం అందరం ఒక కుటుంబంగా మరి ఇందులో జాయిన్ అవుతున్నామంటే ప్రియులారా, నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుందండి. ఎవరం ప్రభు మేము అందరం కూడా ముఖ పరిచయాలు లేవు, మాట పరిచయాలు లేవు, కేవలం గాత్రాల ద్వారా నిన్ను స్తుతించిన వారముగా మరి నీ మాటలు పాటలుగా పాడేవారముగా మేమందరం సమకూర్చబడి ఎంతగా మమ్మల్ని ఒక కుటుంబంగా కట్టి నిన్ను మాటలు వినిపిస్తున్నారు. వారం వారం దినదినం అనేకమైన పాటలు పాడించుకుంటున్నారు. తండ్రి ఏంటి ప్రభు అని చెప్తాం. అసలు ఈ ప్రేమ ఎంత గొప్పది ప్రభు, ఏ విధంగా మిమ్మల్ని విడిచిపెట్టకూడదా? విడిచిపెట్టకూడదు నాయన. మీరు ఎక్కడున్నా కానీ ఏదో ఒక టెక్నాలజీ వాడుకున్నారు నా దగ్గర రావాలి. మీరు అనేక మందిగా ఉన్న ఎక్కడెక్కడో ఏదో ఊర్లో ఉన్నారు మీరు అందరూ కూడా. నేను రాజమండ్రిలో ఉంటానండి. రాజమండ్రికి చిన్న పల్లెటూరు మాది. ఎవరో ఒక బ్రదర్ వేరే చోట ఉంటారు, వేరే సిస్టర్ వేరే చోట ఉంటారు. ఎక్కడెక్కడో ఉన్నవారు మందా ఒక వేదికపై కలుస్తున్నామంటే ఇది చాలా ఆశ్చర్యం నిజంగా. దేవుడు మనిషికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇలా కలుసుకోవడం అనేది చాలా ఆశ్చర్యం ప్రియులరా. ఇదంతా ఏంటంటే దేవుని యొక్క ఇష్టం, మన మీద ఆయనకున్న ఇష్టం. కాబట్టి ఇక్కడ వాక్యాలతో మనకు నేర్పిస్తూ అనేకమైన మాటలు నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఈ వచనం చదివినప్పుడు చాలామందికి అర్థం కాక అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి అన్నాడు. అన్యాయపు సిరి ఏంటినైనా అంటే అన్యాయపు సిరి అనే మాటకు అర్థం, పర్ఫెక్ట్ అర్థం మీకు చెప్తున్నాను ప్రియులరా. డబ్బులు అన్యాయం చేసి సంపాదించుకున్న డబ్బులతో మేము స్నేహితులు సంపాదించుకోవాలని కాదు. మరి ఏంటో తెలుసా, డబ్బుకున్న లక్షణమే అన్యాయము గల లక్షణము. డబ్బు యొక్క స్వభావమే అన్యాయం చేయడానికి ప్రేరేపించే స్వభావం డబ్బుకుంటుంది. మరి ధనం మూలం ఇదం జగత్ అంటారు కదండి. ధనం మూలం ఇదం జగత్. ధనం సమస్తానికి, సమస్త కీడులకు ధనాపేక్ష మూలం. ఇక్కడ చాలామందికి ధనవంతులు మరి దేవుడి రాజ్యంలో ప్రవేశించడానికి ప్రభు చాలాసార్లు చెప్పాడు కదా. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అన్నాడు కదా ప్రభు. అంటే ధనవంతులు ఎక్కడికి వెళ్ళరు? పరలోక రాజ్యం వెళ్ళరు. నీకు చెప్పాడు దేవుడు అలాగా. ధనవంతుడు అంటే ఎవరో తెలుసా? ధనాపేక్ష కలిగిన వాడు. ధనవంతులు చాలామంది దేవుడి దగ్గరికి వచ్చారండి ధనాన్ని విడిచిపెట్టి. అలాగని దేవుడు వారిని ఏం తోసేయలేదే. దేవుడు ధనవంతులు కూడా తన హక్కును చేర్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అలా మనం చూస్తే అందులో ఒక జక్కయ్య గారు మనకు కనిపిస్తారు. తన ధనాన్ని ఇచ్చేసి, అన్యాయంగా సంపాదించిన తన సిరిని ఇచ్చేసి, అన్యాయపు స్వభావంతో ఏదైతే అన్యాయముల స్వభావం కలిగిన సిరి మరి జక్కయ్య దగ్గర ఉందో, ఆ జక్కయ్య ఆ సిరిని ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వారికి 4 ఇచ్చేస్తాను, 2 ఇచ్చేస్తాను, వారికి ఎక్కువ ఇచ్చేసి అనేక మంది స్నేహితులు సంపాదించుకున్నాడండి. చూసారా? అంటే ధనం మనకెలా ఉంది? మనలా సంపాదించుకోవాలంటే ప్రత్యేకించి మనకు మానేసి మరీ సంపాదించుకోవాలి అని కాదు కానీ ప్రియులారా, ఒకవేళ ధనాన్ని ఖర్చు పెట్టవలసిన సమయం వస్తే ఖచ్చితంగా ఆ ధనాన్ని ఖర్చు పెట్టైనా అనేక మంది స్నేహితులు సంపాదించుకోండి అని అర్థం ప్రియులారా ఈ మాటకి. ఖచ్చితంగా దేవుడి మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం ధనవంతులం కాకపోవచ్చు ఈ భూమి మీద, ఒకవేళ మరి ఒక వ్యక్తికి మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనకు భోజనం అయిపోయింది అనుకోండి, మనం ఏమన్నాం? నిజమైన ఉపవాసం ఏదని నేర్చుకున్నాము? పెద్దల ద్వారా ఏం నేర్చుకున్నాం? ఒక వ్యక్తికి వాక్యాన్ని బోధిస్తున్నాడు, మనకు భోజనం టైం అయిపోయింది, కానీ అక్కడ వాక్యాన్ని ప్రకటించాలి. మనం ఈ భోజనాన్ని మన కడుపు మార్చుకుని మనం చేస్తున్నది ఏంటి? అక్కడ ఉపవాసం. ఎందుకంటే ఆత్మరక్షణ. ఇది మనకు బాగా అర్థమైతే ఈ విషయం కూడా బాగా అర్థమవుతుంది ప్రియులారా. మనం ఆ సమయానికి ధనం ఖర్చు పెట్టి మన స్నేహితుడిని మన కోసం కావాలని సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న ₹1 ఖర్చు పెట్టి ఆ స్థితి వస్తే కనుక, ఆ పరిస్థితి ఏర్పడితే కనుక ఖచ్చితంగా ఆ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టైనా సరే, అన్యాయపు స్వభావం కలిగిన ధనాన్ని ఖర్చు పెట్టైనా మీ కొరకు స్నేహితులను సంపాదించుకోండి అన్నాడండి. ఏమండి? ఎందుకంటే కింద అంటాడు, ఎందుకనగా ఆ సిరి
మిమ్మును వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. సిరి మనతో రాదు, మనం సంపాదించుకున్న డబ్బు మనతో రాదు. ఈరోజు నెత్తి మీద రూపాయి కాసు పెట్టి, నుదుటి మీద రూపాయి కాసు పెట్టి మోసుకెళ్ళిపోతున్నారు. చాలామందిని చూస్తున్నాం మనం ఈ భూమి మీద. ఆ రూపాయి ఎందుకు పెడతారండి? ఇది ఈ భూమి మీదకి వచ్చావు కదా, ఆ రూపాయి కూడా తీసుకెళ్ళలేవు నువ్వుని. ఆ రూపాయి కూడా తీసుకెళ్ళవు. ఎంతసేపు నుంచి నిన్ను ఇంటి దగ్గర నుంచి శ్మశానానికి మోసుకెళ్ళే లోపల నీ ఎత్తి మీద ఉంటుంది, నీకు నీ నుదురు మీద ఉంటుంది అది. కానీ నువ్వు తీసుకోగలవా రూపాయి? అదే బ్రతుకున్నప్పుడు పెడితే వెంటనే తీసేసుకుంటావు కదా, వెంటనే తీసేసుకుంటావు. ఎందుకంటే బ్రతుకున్నప్పుడు పెడితే నీకు ఎలా ఉంటుందంటే, అబ్బో రూపాయి దొరికింది నాకు అనుకుంటావు. కానీ ఇక్కడ చనిపోయినప్పుడు ఏం తీసుకెళ్ళగలవు మనం? సిరి మనతో రాదు, ఈ భూమి మీద సంపాదించుకున్న డబ్బు మనతో రాదు. కానీ ఎవరు వస్తారో తెలుసా? ఏదైతే సిరితో నువ్వు సంపాదించుకున్నావో వారు నిన్ను చేర్చుకుంటారయ్యా. ఇక్కడ పక్కనే మనకు ఒక మహాభక్తుడు కనిపిస్తారు. ఎవరో తెలుసా? లాజర్ గారండి. ధనవంతుడు లాజర్ సందర్భం మనం ఎన్నోసార్లు, ఎన్నో సభల్లో, ఎన్నో చర్చిల్లో, ఎంతోమంది ద్వారా వినేసి ఉంటాం లాజరు ధనవంతుడి సందర్భం. కానీ అక్కడ ఎంత ధనాన్ని ఖర్చు చేసి ఉంటాడు అంటారు? అబ్రహామును సంపాదించుకోవడానికి లాజరు ఏమండి తన కడుబేద స్థితికి వచ్చేసాడంటే, తను ఏ స్థితికి ఉన్నాడంటే అసలు తన ఒంటి మీద కురుపులు, తన ఒంటి మీద ఒళ్ళంతా కురుపులు పట్టేసి ఆ ఒంటి మీద కురుపులతో పడి ఉన్న స్థితిని తెచ్చుకున్నాడంటే ప్రియులారా, ఏ స్థితికి వచ్చాడు చూడండి. కానీ తన చనిపోయినప్పుడు ఒకానొక సమయాన్ని ఈ ధనాన్ని, ఈ యొక్క సిరిని లేకపోతే ఈ లోకంలో ఉన్న దాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. ఎందుకు తెలుసా? అబ్రహామును సంపాదించుకున్నాడు. అబ్రహామును సంపాదించుకున్నాడు అర్థం తెలుసా? ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇటువంటి పాపానికి తావివ్వకుండా యథార్థంగా బ్రతికాడండి. కాబట్టి అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు ఆనాటి లాజరు భక్తుల గురించి చూస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఎంత స్థితి మనకు వస్తే అసలు నిలబడగలమండి మనం? ఆ స్థితిలో మనం ఉండగలమా? ఈరోజు లాజర్ని చూపించి, ఒక ధనవంతుని చూపించి మనకు దేవుడు పాఠాలు నేర్పిస్తున్నాడంటే ప్రియులారా, పాఠాలు నేర్పిస్తున్నాడంటే మనం సరిదిద్దుకోవాల్సిన జీవితం చాలా ఉందండి. దినదినము మనం చెక్కబడాలి, దినదినము మనం మలచబడాలి.